వెల్కమ్ టు మెగానన్ టీవీ బన్నింగ్ టాపిక్. ఐ లవ్ మొహమ్మద్ బ్యానర్ వివాదం ఏంటి? యూపీ నుంచి గోద్రా వరకు నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి? ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఏం జరుగుతుంది? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో బారావఫాత్ అంటే ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఐ లవ్ మొహమ్మద్ బ్యానర్ ఏర్పాటుపై వివాదం చెలరేగింది. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో యూపీతో పాటు దేశంలోని అనేక నగరాల్లో ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శనలపైన కొన్ని చోట్ల కేసులు నమోదు చేసి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాఖండ్లోని కాశీపూర్లో ఐ లవ్ మొహమ్మద్ అనే బ్యానర్తో నిర్వహిస్తున్న ఊరేగింపును పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. అటు కాశీపూర్ ఘటనలో 8 మందిని అరెస్టు చేశారు. యూపీలోని ఉన్నావ్లోనూ ఇలాంటి ఊరేగింపు నిర్వహించినందుకు పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. తమ మత స్వేచ్ఛను వ్యక్తం చేసినందుకే పోలీసులు ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే ఐ లవ్ మొహమ్మద్ బ్యానర్ ఏర్పాటు చేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కాన్పూర్ పోలీసులు చెబుతున్నారు. ప్రదర్శనకారులు నిర్దేశిత స్థలంలో కాకుండా వేరే చోట టెంట్ ఏర్పాటు చేసినందుకే కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మత విశ్వాసాల ఆధారంగా ఎవరిని టార్గెట్ చేసుకోలేదని యూపీ బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠి తెలిపారు. ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించే సంప్రదాయ బారావఫాత్ ఊరేగింపును రావత్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నిర్వహించాల్సి ఉంది. దీనికోసం స్థానిక ముస్లింలు నిర్దేశించిన స్థలంలో కాకుండా వేరే చోట టెంట్ ఏర్పాటు చేశారు. అక్కడ ఐ లవ్ మొహమ్మద్ అనే బ్యానర్ ఏర్పాటు చేశారు. దీనికి వ్యతిరేకంగా కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. తర్వాత 2 వర్గాల పరస్పర అంగీకారంతో ఎప్పుడు పెట్టే స్థలంలోనే బ్యానర్ ఏర్పాటు చేశారని కాన్పూర్ వెస్ట్ డీసీపీ దినేష్ త్రిపాఠి తెలిపారు. ఐ లవ్ మొహమ్మద్ అన్న బ్యానర్ ప్రదర్శించినందుకు కేసు నమోదు చేయలేదని, ఊరేగింపు సమయంలో మరో వర్గానికి చెందిన పోస్టర్లు చించివేసినందుకే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాల ప్రకారం ఐ లవ్ మొహమ్మద్ అని రాసి ఉన్న బ్యానర్ ప్రదర్శించడం ద్వారా ముస్లిం సమాజం కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించింది. దీనిని మరో వర్గం వ్యతిరేకించింది. ఊరేగింపు సమయంలో మోహరించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఊరేగింపు సమయంలో ఇతర వర్గాల మతపరమైన పోస్టర్లను చించేశారని ఎఫ్ఐఆర్లో తెలిపారు. కాన్పూర్లోని రావత్పూర్ పోలీస్ స్టేషన్లో భారత న్యాయ సంహితలోని సెక్షన్లు 196, 299 కింద కేసు నమోదైంది. ఇందులో 2 వర్గాల మధ్య శత్రుత్వాన్ని రగిలించడం, విద్వేషాన్ని వ్యాప్తి చేయడం వంటి అభియోగాలను నమోదు చేశారు. ఊరేగింపు నిర్వాహకులతో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చారు. అయితే ఎవరినీ అరెస్టు చేయలేదని కాన్పూర్ పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసు విషయంలో కాన్పూర్ పోలీసుల్ని ట్యాగ్ చేస్తూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సెప్టెంబర్ 15న ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టారు. ఐ లవ్ మహమ్మద్ కాన్పూర్ పోలీసులారా, ఇది నేరం కాదు. ఒకవేళ నేరమైతే ఏ శిక్షకైనా నేను సిద్ధం అని అందులో రాశారు. లక్నోలో కొంతమంది మహిళలు ఐ లవ్ మొహమ్మద్ అని రాసిన బ్యానర్లు పట్టుకుని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గేట్ నెంబర్ 4 ఎదుట ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనకు సమాజ్వాదీ నాయకుడు మునవ్వర్ రాణా కుమార్తె సుమేయా రాణా నాయకత్వం వహించారు. చాలా మంది యువకులు కూడా ఈ నిరసనలో పాల్గొనాలని అనుకున్నారు. కానీ పోలీసులు వారిని దారిలో అడ్డుకున్నారని సుమేయా తెలిపారు. మహిళలందరూ కార్లలో అసెంబ్లీకి చేరుకుని తమ నిరసనలు తెలిపారు. అయితే లక్నో పోలీసులు వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, ముస్లింలపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై కేసులు పెట్టారు. ముస్లింలు రాజ్యాంగ పరిధిలో వారి మతపరమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తే కేసులు పెడతారని, ముస్లింల మనోభావాలను అణిచివేసే ప్రయత్నాలను సహించేది లేదు అంటూ సుమేయా అన్నారు. ఇక కాన్పూర్లో ముస్లింలపై కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ యూపీలోని ఉన్నావ్ పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు 5గురిని అరెస్టు చేశారు. నిరసనకారులను అరెస్టు చేసే సమయంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఉన్నావ్లోని గంగాఘాట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఐ లవ్ మొహమ్మద్ అని రాసి ఉన్న బ్యానర్లు పట్టుకున్న పిల్లలు, మహిళలు నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక నగరంలో సెక్షన్ 163 అమల్లో ఉంది. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ఆందోళనలు, ప్రదర్శనలు చేపట్టకూడదనే ఆంక్షలు ఉన్నాయని ఉన్నావ్ నార్త్ ఏపీపీ అఖిలేష్ తెలిపారు.
అయితే గంగాఘాట్ దగ్గర అనుమతి లేకుండా ప్రదర్శన చేపట్టారు. వారిని అడ్డుకున్న పోలీసులు విధులకు ఆటంకం కలిగించారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి 5గురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సాధారణంగా ఉందని, పోలీసులు పహారా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇక ఈ ఘటనలపై స్పందించిన యూపీ మంత్రి ధరంపాల్ సింగ్ చట్టాన్ని ఉల్లంఘించే వారిని సహించేది లేదన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారని, ఈ కేసులో దర్యాప్తు జరుగుతుంది అని అన్నారు. ఇంత జరుగుతున్నా కూడా ముస్లిం ప్రజల తీరు షరా మామూలే అన్నట్లుగా ఉందన్నారు. కాశీపూర్ పట్టణంలోనూ స్థానిక ముస్లింలు ఐ లవ్ మొహమ్మద్ అని రాసి ఉన్న బ్యానర్లను పట్టుకుని ఊరేగింపు నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. ఇందులో ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అదనపు బలగాలను మోహరించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా 400 మంది పెద్ద ఊరేగింపు చేపట్టారు. వాళ్ళను అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. దాడికి పాల్పడిన నదీం అఖ్తర్తో పాటు మరో 7గురిని అరెస్ట్ చేసినట్లు ఉధమ్ సింగ్ నగర్ ఎస్పీ మణికాంత్ మిశ్రా చెప్పారు. దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై నదీంను ప్రశ్నిస్తున్నామన్నారు. ఐ లవ్ మహమ్మద్ వివాదం తర్వాత గుజరాత్లోని గోద్రా, ముంబైలో నిరసనలు జరిగాయి. వీటిపై కేసులు నమోదు చేయడంతో పాటు కొందరిని అరెస్ట్ చేశారు. గోద్రాలో పోలీస్ స్టేషన్ ఎదుట విధ్వంసానికి పాల్పడిన 87 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే స్థానిక యువకుడు జకీర్ బాబా ఐ లవ్ మహమ్మద్ వివాదం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించి ఆ తర్వాత వదిలేశారు. పోలీసులు విడిచిపెట్టిన అనంతరం తనను పోలీసులు వేధించారని జాకీర్ బాబా మరో పోస్ట్ పెట్టారు. పోలీసుల వైఖరిని వ్యతిరేకిస్తూ స్థానికులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అల్లరి మూకలు 4వ నెంబర్ అవుట్ పోస్ట్ ను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేశామని పంచమహల్ జిల్లా ఎస్పీ డాక్టర్ హరేష్ దుదత్ చెప్పారు. జాకీర్ బాబా నిరంతరం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. నవరాత్రి పండుగను దృష్టిలో ఉంచుకుని అభ్యంతరకరమైన పోస్టు పెట్టవద్దని చెప్పేందుకు పోలీసులు అతన్ని పిలిచారు. అయితే పోలీసులు అతన్ని కొట్టారని తప్పుడు ప్రచారం జరిగింది. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉంది అని ఎస్పీ అన్నారు. కాన్పూర్ సంఘటన ముస్లింలలో ఆగ్రహాన్ని పెంచింది. ఇది మొదటిసారి కాదు. రంజాన్ మాసంలో ఇంట్లో నమాజ్ చేసినందుకు మొరాదాబాద్లో కేసు నమోదైంది. తర్వాత ఇంటి పైకప్పు మీద నమాజ్ చేయకుండా నిరోధించారు. ఇప్పుడు ప్రవక్త పోస్టర్ ప్రదర్శిస్తే కేసు పెట్టారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వారి మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. చిన్న సంఘటనలు పెద్దవిగా చేసి చూపిస్తూ ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ సంఘటనలో ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.